ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల MRC పాఠశాలలో చదువుతున్న వికలాంగ విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపుగా 50 మందికి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున స్వెటర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోరంట్ల MEO రెడ్డప్ప పాల్గొని విద్యార్థులకు విలువైన సలహాలు సూచనలు ఇవ్వడమైంది. అదేవిధంగా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు నాగరాజు, దస్తగిరి, గిరిధర్ గౌడ్, మెడికల్ స్టోర్ శివ ప్రకాష్, ఇతర డైరెక్టర్లు, సభ్యులు, దాతలు, రఘునాథ గుప్తా, వరలక్ష్మి పాల్గొని ఎవరికి ఏ విధమైన సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలు కావాలని మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ముందుండి సహాయ సహకారాలు అందిస్తాము అని భరోసా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆ సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు, ఇంకా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు చేయాలని కార్యరూపం చేశాము. ఈ కార్యాచరణ కూడా చాలా దగ్గరలోనే చాలా పెద్ద స్థాయిలో చేయడానికి మా సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయాన్ని దాతలు సమాచారం కూడా అందిస్తామని చెప్పారు. దగ్గరలో కంటికి సంబంధంగా ఆసుపత్రి కానీ రకరకాలైన వైద్య సంబంధంగా సదుపాయాలు కానీ అరేంజ్ చేయాలని అందరూ అనుకున్నాము. కావున ప్రజలందరూ కూడా ఏమంటే ఈ లయన్స్ క్లబ్ యొక్క ఉద్దేశము, లయన్స్ క్లబ్ యొక్క ఆచరణ ఏమంది, లయన్స్ క్లబ్ అధ్యక్షులకి, లయన్స్ క్లబ్ మెంబర్స్కి, ప్రముఖులకి, పత్రికా విలేకరులకి, ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ శుభాకాంక్షలు. మామూలుగా మానవ సేవే మాధవ సేవ అంటారు. మామూలుగా ఏమంటారంటే దాదాపు చేస్తా ఉంటారు, వాళ్ళు ముందు వాళ్ళు చేస్తారు, వాళ్ళేం మేము చేయమంటారు. కానీ ఉండేవాళ్ళు ఎంతమంది చేస్తూ ఉన్నారు, ఉండేవాళ్ళు ఎంతమంది ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. కనీసం కాదు అంత వెతుకునే నెలలో కూడా చేయి వెనక్కి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సేవా మార్గంలో మన జీవితాలను ధన్యం చేస్తున్న వాళ్ళు మనము అప్రిషియేట్ చేసి మనం వాళ్ళ మార్గదర్శకంగా తీసుకుని మనం కూడా సేవా మార్గంలో నడుచుకుంటూ మనకు చేతనైన సహాయం చేయాలి. ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కానీ, ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ, ప్రతి ఒక్క లయన్స్ క్లబ్ అనేది గోరంట్లో రాజేష్ నాగరాజు గారు ఒక సంకల్పం చేసి ఒక ఎస్టాబ్లిష్ చేశారు. మెయిన్ లయన్స్ క్లబ్ మోటో అయ్యేది, లయన్స్ క్లబ్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసి వచ్చింది అనే దానికి రెండు విషయాలు మాట్లాడాలి. మనకి లయన్స్ క్లబ్ వచ్చేసి అది యాక్చువల్ ఇంటర్నేషనల్ క్లబ్. మనకి ఏదైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేసే కోసం లయన్స్ క్లబ్ పెట్టారు. లయన్స్ క్లబ్ ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో తీసుకునే మెంబర్స్ డిఫరెంట్ వర్సటైల్ టీమ్స్ ఇక్కడ తీసుకున్నారు. అంటే అన్ని ప్రొఫెషన్స్ ఒక్కొక్కరు తీసుకుని లయన్స్ క్లబ్ ఫార్మ్ చేశారు. దీంట్లో ఇంకొకటి ఏమంటే మేము పెట్టి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. 6 months మా కమిటీకి అనేకమైన ప్రపోజల్స్ వచ్చాయి. కొన్ని గవర్నమెంట్ సెక్టర్ కంపెనీతో చేసే లీడ్స్ అయితేనేమో లేదా పర్సనల్గా మనం ఏదైనా చేయగలిగింది, మన దగ్గర ఎంత ఉంటే అంత ఫైనాన్షియల్ చేయాలని చెప్పేసి ఒక 2 days బ్యాక్ మీటింగ్ పెట్టుకొని చేశారు. యాక్చువల్లీ ఈరోజు మనకి స్వెటర్స్ డిస్ట్రిబ్యూషన్ వర్కౌట్ చేసిన మన విద్యాసాగర్ సార్ గారికి, మన చాంద్రబాబు సార్ గారికి మనకి అందరూ కోఆపరేట్ చేశారు. మనకి ప్రెసిడెంట్ గారు భార్య రేఖాత్మ చేసి కార్తీక మాసంలో ఈ కార్యక్రమం చేసింటే బాగుంటుంది అని చెప్పినారు. కానీ ఓనర్స్ మన రఘునాథ్ ముందుకు రావడం, రఘునాథ్ స్వయాన రాజేశ్వర వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. MEO సార్ గారికి, ప్రస్తుతము MRC స్కూల్ MEO గారికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి తోడ్పడినటువంటి చాంద్ బాషా గారికి, విద్యాసాగర్ సార్ గారికి, ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, లయన్స్ క్లబ్ సభ్యులకు, అలాగే దాతలైనటువంటి రఘునాథ్ బాబు గారికి, వరలక్ష్మి గారికి అందరికీ నా నమస్కారం. లయన్స్ క్లబ్ తరఫున మొట్టమొదటిగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి డోనర్స్ ఎస్ రఘునాథ బాబు, ఎస్ వరలక్ష్మి గారు, వాళ్ళ తండ్రి అన్నగారైనటువంటి వెంకట సుబ్బయ్య గారు, వెంకటలక్ష్మమ్మ గారు, వెంకటకృష్ణారావు గారు, వేణుగోపాలరావు గారు, వారి జ్ఞాపకార్థం ఆడబిడ్డలైనటువంటి వరలక్ష్మి,
లక్ష్మీకాంతం, రాజేశ్వరి, హైమావతి వీళ్ళందరూ కలుసుకునేసి ఇక్కడ లయన్స్ క్లబ్ తరఫున మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మేము సపోర్ట్గా ఉంటామన్నానికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ స్వెటర్స్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిల్లలకు, ఫిజికలీ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా మనకు ప్రత్యేకంగా దాతలైన అదేవిధంగా తర్వాత లయన్స్ క్లబ్ సభ్యులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన వికలాంగులకు మరియు వారి తల్లిదండ్రులకు మరియు పాఠశాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. దానిలో సేవా కార్యక్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సేవ, మనం చేసే సేవ ఇంకొకరికి ఉపయోగపడే విధంగా ఉండాలి.